అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్ వీడియోలో పంచగవ్య ఎలా వాడాలో, ఎలా యూజ్ చేయాలో మీకు అన్ని వివరాలు, ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి ఈ వీడియోలో. నేను ఈ పంచగవ్య వచ్చేసరికి మొన్న 17th గ్రాండ్ నర్సరీ మేళకు వెళ్ళాను కదా, నేను అక్కడ కొన్నానండి. ఈ పంచగవ్య అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి. ఫర్టిలైజర్గా యూజ్ చేయొచ్చు, మనం పెస్టిసైడ్స్గా కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ చాలా మంచివండి, ఎటువంటి కెమికల్సే ఉండవు అసలు. దీంట్లో అయితే ప్యూర్గా మనము ఆవు నుంచి, దేశీ ఆవు నుంచి తీసుకున్న పదార్థాలతో మాత్రమే ఈ పంచగవ్య అనేది తయారు చేస్తారు. సో మనము మన గార్డెన్లో ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చండి ఈ పంచగవ్య అనేది. ఇది దొరకటం కూడా ఆన్లైన్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. కాకపోతే నేనైతే నర్సరీ మేళలో తెచ్చాను. అక్కడైతే వాళ్ళు ఎప్పటి నుంచో, అంటే ఆ షాప్ వాళ్ళు ఎప్పటి నుంచో ఇలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటారండి. సో నేను అక్కడైతే తీసుకొచ్చుకున్నాను. మరి అది ఎట్లా యూజ్ చేయాలి, ఏంటి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో నేను అన్ని వివరాలు మీకు వివరంగా చెప్తాను. ఇదిగోండి పంచగవ్య, నేను 1/2 లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను. ఇది ఈ విధంగా ఉంటుందండి. దాని కలర్ కానీ, అంటే లిక్విడే పంచగవ్య అనేది, మనకి సాలిడ్ కాదు, లిక్విడ్ రూమ్లో ఉంటుంది ఇది. దీంట్లో వచ్చేసరికి పంచగవ్యది ఆవు నుంచి తీసిన పాలు, పెరుగు, నెయ్యి, అలానే ఆవు పేడ, ఆవు యూరియన్ ఉపయోగిస్తారండి. అట్లానే అరటిపండు కూడా, బెల్లము, ఇవన్నీ యూజ్ చేసి ఫర్మెంట్ చేసి తయారు చేసిన ద్రావణం అండి ఇది. వీటిని ఇంట్లో కూడా ఈజీగా చేసుకుంటారు. అంటే మనకు అన్నీ అవైలబుల్లే, కానీ అది ప్రిపేర్ చేసుకోవడం అనేది కొంచెం ప్రాసెస్తో ఉన్నది. ప్లస్ మనకి ఆ స్మెల్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫెసిలిటీ ఉన్నోళ్ళు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. నాకైతే అవన్నీ తీసుకొచ్చి చేయడం చాలా కష్టం అండి, అందుకని నేనైతే కొనుక్కున్నాను. ఇది 1/2 లీటర్ వచ్చేసరికి నాకు 100 రూపీస్ పడింది. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే, 1 లీటర్ వాటర్కి 30 ml అండి, 30 ml యూజ్ చేయాలి 1 లీటర్ వాటర్కి. సో నేను 30 mlకి ఏం చేశానంటే, కాఫ్ సిరప్, చిన్నపిల్లలకి సిరప్ బాటిల్స్ మేము మూత ఉంటుంది కదా, అది ఒక మూత వచ్చేసరికి 10 ml. సో నేను 1 లీటర్కి 3 కప్పులు చొప్పున తీసుకుంటున్నాను. నా స్ప్రే బాటిల్ వచ్చేసరికి 2 లీటర్స్ అండి. సో నేను 6 కప్స్ ఆఫ్ పంచగవ్య వేసుకుంటున్నాను. ఇది దాంట్లో వేసేసుకొని బాగా షేక్ చేసేసి మనము స్ప్రే చేసుకోవటమేనండి. ఈ విధంగా లిక్విడ్ రూపంలో ఇవ్వటం వల్ల ఈ ఫర్టిలైజర్ అనేది ఆకుల ద్వారా తీసుకొని మొక్కలు తొందరగా పెరుగుతాయండి. అసలు ఈ పంచగవ్య దేనికి యూజ్ చేస్తామంటే, మొక్కల్లో కొత్త గ్రోత్ రావటానికి, అట్లానే మన మొక్కలు అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవటానికి అండి. వాటిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఈ పంచగవ్య యూజ్ చేయడం వల్ల. అలానే మనము ఇట్లా స్ప్రేనే కాకుండా మనం వాటర్ ద్వారా, అంటే మనం రోజు మొక్కలకి నీళ్లు పోస్తాం కదా, అట్లా కూడా ఇవ్వచ్చు. దానికి వచ్చేసరికి కూడా సేమ్ కొలతలేనండి. లీటర్కి వచ్చేసరికి 30 ml చొప్పున మనం తీసుకొని అట్లానే వాటర్లో కలిపేసేసుకొని మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. దీనివల్ల మట్టి కూడా సారవంతమవుతుందండి. సారవంతమై చాలా బలంగా తయారవుతుంది. లోపల ఉన్న వానపాములు కూడా మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ వానపాములు, మట్టి సారవంతంగా ఉందో మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది. దాంట్లో పూలు, పండ్లు, కాయలు రావడానికి కూడా మొక్క చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి. సో నేను అట్లా పోసేసుకొని, ఇది నిమ్మ చెట్టు మొత్తానికి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నిమ్మ చెట్టులో మొత్తం కొత్త గ్రోత్ వచ్చేసింది ఆల్రెడీ. సో దీంట్లో ఇంకా పూత పిండి స్టార్ట్ అయ్యే స్టేజ్ అండి, అందుకని దానికి ఇస్తున్నాను. ఇది కరివేపాకు మొక్క అండి. చాలా రోజుల నుంచి కూడా దీంట్లో ఎటువంటి పెరుగుదల, అంటే కొత్త చిగుర్లు కానీ ఏమీ రావట్లేదు. నేను వర్మీ కంపోస్ట్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ కరివేపాకు చెట్లో ఎటువంటి గ్రోత్ అనేది రావట్లేదు. సో నేను దీనికి కూడా స్ప్రే చేస్తున్నాను. చూసారా, కాండము, ఆకులు మొత్తం చెట్టు అంతా తడిచేటట్టుగా పైనుంచి కిందకి మొత్తం మనం స్ప్రే చేసుకొని చల్లేసుకోవాలి. అలానే ఇది వచ్చేసరికి చెట్టు చిక్కుడు అండి, పూత మీద ఉంది. సో దీనికి ఎటువంటి, అంటే మనం నల్లపేను ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అటాక్ అవ్వకుండా నేను అన్ని మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తున్నాను.
అలానే టమాటా మొక్కలండి, టమాటా మొక్కలకు కూడా పిండి నల్లి వైట్ మిల్లీబగ్ ఉంటుంది కదా, అది అటాక్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతానికి నా మొక్కలకి ఏం లేదు, కానీ అవి రాకుండా ముందే నేను స్ప్రే చేసేసుకుంటున్నాను. ఇది లీటర్కి 3 అంటే 30 ml కాకుండా తక్కువ వేసుకున్నా కూడా ఏం అవ్వదండి. కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పవర్ అనేది పెరిగి చిన్న చెట్లు అయితే మటుకి చనిపోతాయి. సో మనము చిన్న మొక్కలు కొట్టేటప్పుడు ఇంకా ఎక్కువగా, అంటే లీటర్కి 10 ml వేసుకొని చిన్న చెట్లకి స్ప్రే చేస్తే ఎటువంటి ఇది ఉండదు. పెద్ద చెట్లు అయితే ఒక 30 ml యూజ్ చేసినా కూడా మొక్కలు అనేది ఏం పాడవు. మళ్ళీ ఇది ద్రాక్ష మొక్క మనం చూపించాను కదా, చిన్న గెల కూడా స్టార్ట్ అయిందని. సో నేను నా చెట్టుకు కూడా మొత్తం స్ప్రే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కాండము ఆకులు అన్నీ తడిసేటట్టు బాగా స్ప్రే చేసుకోవాలి. ఎట్లని ద్రాక్ష మొక్కలో చూసారా, నేను కిచెన్ వేస్ట్ అనేది వేస్తూ ఉంటాను చెప్పాను కదా మొక్కల్లో. ఆ కిచెన్ వేస్ట్ అనేది తొందరగా కంపోస్ట్ అవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది ఈ విధంగా ఇవి స్ప్రే చేయడం వల్ల. దీనిలో ఇంకా అరటిపండు, మనకి బెల్లము ఇవన్నీ కూడా కలిపి ఉంటుంది కాబట్టి మొక్కల్లో తొందరగా పూత రావడానికి కూడా యూజ్ అవుతుందండి ఈ పంచగవ్య మనము స్ప్రే చేయటం వల్ల. వంకాయ మొక్కలు ఉన్నాయి కదా, వాటి అన్నిటికీ మొన్న వంకాయలన్నీ అంటే పొడుగు వంకాయల మొక్కలండి ఇవన్నీ, అవన్నీ కోసేసాను. సో మళ్ళీ దీంట్లో కొత్తగా పూత రావటం కోసం అని మొత్తం వంకాయ మొక్కలన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేస్తున్నాను. ఇవి ఇట్లానే కూరగాయలకే కాదండి, మనం పూల మొక్కలకి అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు పంచగవ్య అనేది. కాకపోతే మనము స్టార్టింగ్ స్టేజ్ కొత్తగా వాడేవాళ్ళు అయితే అవి ఎక్కువైంది తెలియదు కాబట్టి లీటర్కి ఒక 10 ml చొప్పున యూజ్ చేయండి ఫస్ట్ టైము. దాని ప్రకారం ఇంకా ఏమి రావట్లేదు గ్రోత్ అయినప్పుడు ఇంకా 20 ml చేయండి, ఇంకా అంతకు మించి వేయద్దు. కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు 30 ml మన ఇష్టం, అంటే మొక్కలను బట్టి ఎలా చల్లాలని మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనము ఎంత కావాలో మనం దాని తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిరపకాయల చెట్లు, వీటన్నిటికి కూడా ఆకుముడత వచ్చేసింది. ఈ వంకాయ చెట్టు వచ్చేసరికి మొత్తం కాయలు కాసి చాలా డల్ అయిపోయింది. సో దానికి కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఇది ఆ స్ప్రే ద్వారా ఇచ్చే ఫర్టిలైజర్ అండి. అంటే ఆకులకి మేము చల్లుతున్నాం కదా, ఆకుల ద్వారా దీంట్లో ఉన్నవన్నీ పీల్చుకొని మొక్కలు స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో అలానే ఒకేసారి పెస్టిసైడ్గా కూడా ఏమన్నా వాటి మీద ఏమన్నా పురుగున్నా, వైట్ మెల్లిబగ్ కానీ, నల్లదోమ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఆకుముడుతున్నా కూడా ఇది స్ప్రే చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా పోతాయి మనకి. సో ఒకేసారి మనం ఒక మొక్కకి పెస్టిసైడ్ ఇస్తున్నట్టు ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నట్టేనండి. ఇది బీర మొక్క చూసారా, మొత్తం ఎంత డల్ అయిపోయిందో. ఆకు అంతకు ఏమంటే మిల్లిపోవడం, అంటే మనకి చలికాలం ఆ కాలంలో ఏంటంటే ఆకుల మీద అంతా ఒక పౌడర్ లాగా వస్తుందండి. దీనివల్ల ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి ఎండిపోయి ఇట్లా అయిపోతుంది. మనకి చలికాలం అయిపోయి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఇట్లా ఆకులన్నిటి మీద ఇట్లా స్ప్రే చేసుకుంటే మొక్కలో స్ట్రాంగ్నెస్ పెరిగి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇగో బీర మొక్కకు కూడా ఇచ్చేస్తున్నాను, అట్లనే మట్టి మీద కూడా చల్లేస్తున్నాను అదంతా. సపోటా మొక్క అండి, ఇప్పుడు అన్ని కాయల మీద ఉంది కాబట్టి ఈ టైంలో మనం ఫర్టిలైజర్ ఇస్తే చెప్పాను కదా, కాయల్లో మంచి సైజ్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని. సో నేను ఈ సపోటా మొక్కకు కూడా మొత్తం స్ప్రే చేస్తున్నాను. అలాగే నేను నర్సరీ మేళ నుంచి ఘనజీవామృతం కూడా పౌడర్ తెచ్చానండి. అది కూడా ఎలా యూజ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది పాలకూర అండి, మొత్తము కొత్తగా వేసిన గింజలు ఇదంతా కూడా. ఇది నిమ్మ చెట్టు చూసారా, అంత పూత నిలిచింది. ఇది కొత్త నిమ్మ చెట్టు అండి, మనం నారు తెచ్చుకున్నప్పుడు తీసుకొచ్చాను కదా ఆ నిమ్మ చెట్టు అండి. దీనికి అంతా పూత వచ్చింది, పిందెగా కూడా మారిన స్టార్ట్ అయినాయండి ఆ పూత అంతా. అలానే కింద అదే టబ్బులో నేను పాలకూర గింజలు కూడా వేసాను. పాలకూర కూడా చూడండి ఎంత బాగా పెరిగింది. మనం ఇలా పెద్ద కుండీల్ని ఒక మొక్క కాదు 2-3 మొక్కలు మనం ప్లాన్ చేసుకుంటే మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. సో ఈ నిమ్మ మొక్క కూడా మొత్తం తడిచేలా నేను మొత్తం స్ప్రే చేశాను.
ఇదిగోండి, ఇది పాలకూర గింజలండి. పాలకూరకి ఇట్లా మనం కొన్ని ముదిరిపోయిన తర్వాత ఇట్లా ఈ విధంగా గింజలు వచ్చేస్తాయి మొక్కలో నుండి. నేను వీటన్నిటిని కూడా విత్తనాల కోసమే ఆపాను. సో కొన్ని రోజులకి ఇగో చూసారా ఈ విధంగా డ్రై అయిపోతుందండి. మొత్తం ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత మనము వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు అలా తీసిన గింజల్ని వేసానండి ఈ టబ్బులో. చూసారా ఎంత పాలకూర ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి పాలకూర కనుక మనము తిన్నప్పుడు ఎటువంటివి మనం కెమికల్స్ యూజ్ చేయకుండా పెంచుతున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే తోటకూర గింజలండి ఇవన్నీ నేను కలెక్ట్ చేసేసి ఈ గింజలను తీసేసి ఇంకా మొక్కలు పీకేస్తాను. ఇంకా ఇవి నేను పంచగవ్య అంటే స్ప్రే చేసిన ఒక 5 days తర్వాత తీసానండి. చూసారా మనకి కరివేపాకు చెట్టులో కొత్త అంటే చిగురు అంటారు కదా, చిగురు పెట్టడం స్టార్ట్ అయింది. అసలు మొన్నటిదాకా ఎటువంటి గ్రోత్ లేదు. మనం వర్మీ కంపోస్ట్ ఎన్నిసార్లు ఇచ్చానో కానీ ఏం మాత్రము చలనం లేకుండా ఉంది. చూడండి 5 daysకే కొత్త ఆకులు కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది కరివేపాకు చెట్టులో. అట్లానే బీరకాయ అండి, బీరకాయ కూడా చెప్పాను కదా డల్గా ఉందని. చూసారా కొత్త గ్రోత్ స్టార్ట్ అయ్యి మొక్క అనేది కొత్త ఆకులు వచ్చేసి ముందుకి ఇట్లా కనిపించింది కదా మీకు వీడియోలో, కొత్త గ్రోత్ స్టార్ట్ అయింది. అలానే చిక్కుడు చెట్టులో కూడా చూడండి కొత్త గ్రోత్, కొత్త కొమ్మలు కొత్త ఆకులు స్టార్ట్ అయింది. ఈ విధంగా కొత్త స్టార్ట్ అయిన మొక్కల్లో కొత్త గ్రోత్ అనేది ఉంటుందండి పంచగవ్య ఇవ్వటం వల్ల. మెయిన్ యూజ్ అయితే అదే. అట్లానే టమాటా చెట్లకి అన్నిటికి ఇచ్చాం కానీ బట్ కాయలు కూడా సైజు పెరిగినాయండి. చూసారు ఒక్క చెట్టుకే కాయలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా సమానమైన సైజులో పెరుగుతున్నాయి. వాటికి వచ్చిన పూత అంతా పిందె అయిన తర్వాత కూడా రాలిపోయింది. పిందె రాలే ప్రాబ్లం కూడా ఉంటుంది మొక్కల్లో. కాబట్టి ఈ పంచగవ్య దానికి కూడా యూజ్ అవుతుంది. మనకి పిందెలు రాలిపోకుండా చెట్టుకి అట్లానే ఉంటుంది, దానికి కూడా మనకి యూజ్ అవుతుంది. టమాటాలు కూడా చూసారా ఎంత బాగా పెరిగిందో. మీరు కూడా మీకు దగ్గరలో మీకు యూజ్ ఉన్నాం దగ్గరలోనే అవసరం లేదు, మనకు ఆన్లైన్లో కూడా పంచగవ్య అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని పంచగవ్యని యూజ్ చేయండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తేనే మనం తినే ఆహారం అనేది చాలా బాగుంటుంది, ఎటువంటి కెమికల్స్ కలగకుండా ఉంటాయి. సో ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నా వీడియో కనుక నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.